ఏదో సినిమా డైలాగ్ ఉంది. నాకు ప్రైజులన్నా, సర్ప్రైజులన్నా నచ్చవు అని. అదే సినిమానో తెలుసా? కామెడీకి బానే ఉంది కానీ, నిజం చెప్పండి. బహుమతులు నచ్చని వాళ్ళు ఎవరుంటారు? గిఫ్ట్ ఇస్తే ఆనందపడని మొహాన్ని ఏం మొహం అంటారు? మహాభారత కథలో చాలా విషయాలు మనందరికీ తెలిసినవే. యుద్ధాలు, శపథాలు, పుణ్యాలు, పాపాలు. కానీ ఇవాళ ఎపిసోడ్లో మీరింతకుముందు ఎక్కడా ఎప్పుడూ వినని విషయాన్ని ఒకదాన్ని చెప్పబోతున్నాను. రాజసూయ యాగంలో ధర్మరాజుని కలుసుకున్న రాజులు, ప్రజలు ఎవరెవరు ఏ ఏ బహుమతులిచ్చారో చెప్పుకోబోతున్నాం. సభాపర్వంలోని కథలో భాగంగా వింటున్న ఆడియన్స్ కోరిక మేరకు పూర్తి వివరాలతో ఇవాళ చెప్పుకుంటాం. వెల్కమ్ టు గాసిప్ ట్రీ. ముందుగా నాకు ఒక విషయం మీరు చెప్పాలి. మీకు జీవితంలో ఇప్పటిదాకా దొరికిన అతిపెద్ద బహుమతి ఏది? ఇదిగో, అమ్మ ప్రేమ, చెల్లెలు చిరునవ్వులా కాకుండా వస్తు రూపేణ ఫిజికల్ గిఫ్ట్ ఏదన్నా చెప్పండి. మీరు ఆలోచిస్తూ ఉండండి, కథలోకి వెళ్ళిపోదాం. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ కథని వాళ్ళ దుర్యోధనుడి మాటల్లో వినబోతున్నాం. ముఖ్యంగా చివర్లో దుర్యోధనుడు ఇలా ఉండటం వెనక కారణం కూడా చెప్పుకుందాం. రాజసూయ యాగం జరుగుతుంటే బంధువులు, స్నేహితులు కనుక ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాధ్యతని గౌరవంగా ధర్మరాజు ఇచ్చాడు. అందులో ఎవరేం చేశారో తెలియాలంటే మన రెగ్యులర్ మహాభారతం సిరీస్లో ఈ వీడియో పైన వచ్చిన లింక్ వినండి. అందులో దుర్యోధనుడు తమ్ముడవుతాడు కదా ధర్మరాజుకి, కౌరవుల్లో పెద్దవాడు కనుక అతను వేరే పనులు చెయ్యడు కనుక గొప్ప గొప్ప బహుమతులన్నీ అందుకునే పని ఇచ్చాడు. అవన్నీ కళ్ళారా చూసి చేతులతో తాకి పట్టరాని దుఃఖము, అసూయతో హస్తినాపురానికి తిరిగి వెళ్ళి తండ్రితో మొరపెట్టుకున్నాడు. ఆ మొరనే మీరు కూడా ఇవాళ ఆలకించండి. పాండవుల సంపదలు, సుఖాలు చూడలేక ఆత్మహత్య చేసుకుంటానన్నాడు. శకునితో చెప్పాడు. ఇద్దరూ కలిసి రాజు, తండ్రి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు చెప్పాడు, నాన్న, నేను పేరుకే రాజుని, తింటున్నాను, మంచి బట్టలు కడుతున్నాను, కానీ లోపల ఒక పిరికివాళ్ల బతుకుతున్నాను అని మొదలుపెట్టాడు. అంటే అంటే ఒక క్రైసిస్లో, కష్టంలో ఉన్నట్టు ఒక సంభాషణ మొదలు పెడితే అందరూ చెవులు పెద్దవి చేసుకుని వింటారు. రామాయణంలో శూర్పణఖ రావణాసురుడికి సీత గురించి, రాముడి గురించి చెప్పడానికి కూడా ఇలాగే చెప్తుంది. కుంతి పెద్ద కొడుకు సంపదలు చూశాక నా తిండి నాకు సహించట్లేదు అన్నాడు దుర్యోధనుడు. అందుకే చూడు, నల్లగా అయిపోయాను, బుగ్గలు తగ్గిపోయాయి చూడు. ఓ, నువ్వు చూడలేవు కదా, సరే అన్నట్లు మొత్తం చెప్పుకున్నాడు. తండ్రి ఏదో నచ్చ చెప్పాడు, నీకేం తక్కువరా బాబు అని. అప్పుడు మొదలుపెట్టాడు. ఆ యుధిష్ఠిరుడు 80,000 మంది బ్రాహ్మణులని తన నీడలో రక్షించి పోషిస్తున్నాడు. వారికి ఒక్కొక్కళ్ళకి 30 మంది దాసీలున్నారు. 80,000 మంది బ్రాహ్మణులంటే ఏంటసలు? పురోహితులు, సంగీత విద్వాంసులు, వేదవేత్తలు, వైద్యులు, అంటే అన్ని రకాల శాస్త్రాలు తెలిసిన వాళ్ళు. అంతమంది ఉన్నారు ఆయన దగ్గర. నాలెడ్జ్ సిటీయే ఉంది అక్కడ. ఇమాజిన్, మీరు ఆలోచించండి, అంతమందిని పోషిస్తున్నాడు. ఇంకా రోజుకి ఎక్స్ట్రా ఒక 10,000 మందికి భోజనం పెడుతున్నాడు. ఎందులోనూ తెలుసా? బంగారు పాత్రల్లో. బ్రాహ్మణులకి సంపాదన లేదు. సాధారణంగా ఆ కాలంలో బ్రాహ్మణులు ఉద్యోగాలు చేసి సంపాదించేవాళ్ళు కాదు. రాజు కానీ ఎవరైనా కానీ మెచ్చుకొని బహుమతి ఇస్తే తీసుకోవటమే. విద్య చెప్పే గురువు కూడా గురుదక్షిణగా ఒకసారి అడిగేవాడు, జీతం తీసుకునేవాడు కాదు. అందుకే కదా ద్రోణుడు పాపం అంతమంది శిష్యులున్నా, పరశురాముడి అస్త్ర సంపద అంతా ఉన్నా నిరుపేద. అశ్వత్థామకి గుక్కెడు పాలివ్వలేక ద్రుపదుడి దగ్గరికి వెళ్తే అదిగో ఆయన అవమానం చేసి పంపాడు. ఆ కథ అంతా తెలుసు కదా. సరే, ఇక్కడ దుర్యోధనుడు మొదలుపెట్టాడు. నలుపు, తెలుపు, ఎరుపు రంగుల మణులు పొదిగి కదలీమృగ చర్మాలపైన కాంబోజరాజు రకరకాల కంబళ్ళిచ్చాడు. కదలీమృగాలంటే మౌంటైన్ సైడ్, పర్వతాల వైపు ఉండే ఒక కోతి జాతికి చెందినవి అవ్వచ్చు ఆ మృగ చర్మం. బ్రాహ్మణులు, పొలాలు పండించే కాపులు, గోవుల్ని రక్షించే వైశ్యులు 100 మంది గుంపులు గుంపులుగా ద్వారం దగ్గరే ఆగిపోయారు. వసుదేవుడు ధర్మరాజుని బంగారంతో చేసిన శంఖంలో సముద్ర జలాలతో అభిషేకించాడు. అది 1000 బంగారు నాణేలను కరగబెట్టి చేసిందట. అనేక రత్నాలతో అలంకరింపబడి ఉంది. ఆ అభిషేకం చూసి నాకు చలిజ్వరం పట్టుకుంది. పక్షులు, దేవతలు తప్ప వెళ్ళలేని ఉత్తరానికి ఆ అర్జునుడు వెళ్ళాడు. అతను జయించిన రాజ్యాలు మనం కనీసం చూడటానికి కూడా సరిపోం. అక్కడ నుండి అసలు అపరిమితమైన ధనాన్ని తెచ్చాడు.
కుబేరపాలిత ప్రాంతానికి కూడా వెళ్ళాడు నాన్న. ఆ అర్జునుడి ఉత్తర దిగ్విజయం మీరు వినకపోతే ఈ పైన లింక్లో వినండి, లేదా మన వీడియో చివర్లో వచ్చే సజెషన్స్లో వినండి. ధనంజయుడు అన్న పేరు ఎందుకు వచ్చిందో మీకు అర్థమవుతుంది. ఇంకా చెప్పాడు, గొర్రెల ఉన్నితో అంటే వూల్తో, బిలంలో నివసించే జంతువుల చర్మాలతో, పిల్లి రోమాలతో విచిత్రమైన దుస్తుల్ని చేసిచ్చారు. రంగురంగుల పక్షుల్నిచ్చారు. పుష్టిగా ఉన్న ఒంటెల్నిచ్చారు. ఇవన్నీ ఉత్తర భూముల రాజులు. దుర్యోధనుడు చెప్పేది విశేషంగా ఆ ఉత్తర భూముల రాజులు ఇచ్చిన గిఫ్ట్ చెప్పాడు. ఎందుకంటే మిగతా ప్రాంతంలో వాళ్ళు ఇచ్చే గిఫ్ట్లు, బహుమతులు దుర్యోధనుడికి తెలుసు. అంటే ఒక అంచనా ఐడియా ఉంది. ఆ రాజ్యాలకే ఎప్పుడు ఎవరు వెళ్ళలేదు ఉత్తరం వైపు ఉన్న వాటికి. అలాంటిది అర్జునుడు వెళ్ళి గెలిచి వచ్చాడు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ చాలా వింతగా ఉన్నాయి. ఎందుకంటే ఒకటి, వాళ్ళ కల్చర్ అది కాస్త వేరుగా ఉంటుంది, పర్వత ప్రాంతాలు కాబట్టి. అండ్ వాళ్ళ దగ్గర రకరకాల రత్నరాశులు ఉంటాయి. అవన్నీ చాలా విచిత్రమైనవి. కుబేరపాలిత ప్రాంతాలంటే దేవతలు ఉండేది, కాస్త మాయలు తెలిసిన గంధర్వులు, కింపురుషులు, కిన్నెర్లు. వీళ్ళిచ్చిన బహుమతులు సాధారణ రాజులు ఇచ్చే వాటి కంటే చాలా విడ్డూరంగా, విచిత్రంగా ఉండేవి. వాటి మీద దుర్యోధనుడి కన్ను ఎక్కువ ఉంది. అందుకే మీరు చూస్తే రాజసూయ యాగం అయిన సేపు అంతా కూడా దుర్యోధనుడు అర్జునుడిని పొగుడుతుంటాడు. అంటే అసలు ఎప్పుడూ లేనిది ఇంత తెచ్చాడంటే వీడెంత గ్రేట్ అని, అమ్మో వీడు మామూలు వాడు కాదు అని ఏడుస్తుంటాడు. సరే, ఇదంతా ఉత్తర భూముల రాజులు. ఈ రాజ్యాలను ఎప్పుడూ వీళ్ళు గెలవలేదు కదా దుర్యోధనాదులు. అర్జునుడు గెలిచేసరికి వాళ్ళ బహుమతులు అవి అని వింతగా గొప్పగా ఉన్నాయి. తర్వాత కళింగరాజు శ్రుతాయువు, ఆయన ఒక గొప్ప మణిని ఇచ్చాడు. అది నా పిడికిలంతుంది. దుర్యోధనుడి పిడికిలంటే వాళ్లే పర్వతాకారులు, వాళ్ళ పిడికిలు ఎంత ఉంటుంది అంత పెద్ద మణి ఉందట. అంతేకాక అతను దక్షిణ సముద్రంలోని గొప్ప గొప్ప శంఖాలను, రత్నాలను కలిపి మంచి వస్త్రాలను చేయించి ఇచ్చాడు. అంటే వస్త్రాల మీద రత్నాలు, శంఖాలు పొదిగారు. పాండ్యరాజు 96 ఏనుగుల మీద చందనపు దొంగల్ని తెప్పించాడు. ఇంకా గొప్ప శంఖాలను ఇచ్చాడు. కేరళ రాజులు ముత్యాలనిచ్చారు. చోళరాజులు వైఢూర్యాలనిచ్చాడు. అంటే మనకు ఒక రకంగా ఆ కాలంలో ఆయా రాజ్యాలలో, ఆయా ప్రాంతాలలో రిసోర్సెస్గా ఏముండేవి తెలుస్తుంది. ఇక్కడ మీకు క్లియర్గా తెలిసిపోతుంది కదా, పాండ్యరాజు అంటే తమిళనాడు అటువైపు ఆయన. చందనపు దొంగల్ని తెప్పించాడు. మన అక్కడ ఎర్రచందనం అంతా చాలా బాగా పండుతుంది కదా, పుష్ప సినిమా చూడలేదా? అలాగే కేరళ రాజులు ముత్యాలని, చోళరాజులు వైఢూర్యాలని ఇచ్చారు. అస్మక మహారాజు అంటే అస్మక రాజ్యం అంటే మన తెలంగాణ మహారాష్ట్ర బోర్డర్లోది. ఆయన బంగారంతో తాపడం చేయించిన కొమ్ములు, అలాంటి కొమ్ములున్న బంగారపు కుండలాలున్న ఆయన బంగారంతో తాపడం చేయించిన కొమ్ములు, బంగారపు కుండలాలు ఉన్న గోవుల్నిచ్చాడు 10,000 మందిని. వాటికి దూడలు కూడా ఉన్నాయట. గోవులకు కూడా డెకరేషన్ చేశారు బంగారంతో. అంత డబ్బుంది మన దగ్గర. మరి సింధూరాజు బంగారపు మాలలు ఇచ్చాడు. ఇంకా ప్రఖ్యాతి వహించిన సింధు దేశపు గుర్రాలని ఇచ్చాడు. సౌవీరరాజు అంటే సింధు నది దగ్గరే, ఇవాళ పాకిస్తాన్లో ఉంటుంది. ఆయన ఏనుగులు పూంచిన అంటే ఏనుగులు నడిపే రథాలని ఇచ్చాడు. ఏనుగులు నడిపే రథాలంటే అవి ఎంత ఎత్తుగా, ఎంత పెద్దవిగా ఉంటాయో చూడండి. ఏ సినిమాలో కూడా చూపించలేదు. రాజమౌళి గారు ప్లాన్ చేసుకోండి. చరిత్ర మన ఊహల కన్నా చాలా అద్భుతంగా ఉంది. ఏనుగులు లాగిన రథాలను మనం ఎప్పుడేం చూసామా? అవి ఉన్నాయి, అవి ఇచ్చారు. ఆలోచించండి, ఈ ఏనుగులు యుద్ధాలకు వెళితే, రత్నాలు పెట్టిన ఏనుగులు, ఆ యుద్ధాలు అయిన తర్వాత ఏనుగులు గుద్దుకుంటాయి, ఏనుగులు పడిపోతాయి. ఆ యుద్ధ భూమిలో ఎన్ని రత్నాలు ఉండేవి? అందరూ చనిపోయినాక యుద్ధ భూమికి వెళ్తే ఎంత బంగారం, ఎంత రత్నాలు దొరికేవి? అవంతిరాజు కొన్ని వేల రత్నాలని చిన్న పెద్ద ఇచ్చాడు. హారాలు, భుజకీర్తులు, ఆభరణాలు ఇచ్చాడు. ఇంకా ఎందరో దాసీలను ఇచ్చాడు. ఇన్ని తీసుకుని వస్తే రాజుల క్యూ పెద్దదైపోయిందిట. అయిపోయి నిలబడి ఎదురు చూస్తున్నారు ఆ దాసీలు. ఇంతమంది దాసీలను తెచ్చాడు కదా, ఆ దాసీలు అలా వరుసగా ఎదురు చూస్తున్నారు నిలబడి. దాశారణ ఛేది రాజులు సూరసేనుడు ఇంకా శిశుపాలుడు, వాళ్ళిద్దరూ కలిసి బోళ్లు కానుకల్ని, దాసీ జనాల్ని ఇచ్చారు. కాశీరాజు 80,000 గోవుల్ని ఇచ్చాడు. 800 ఏనుగులని రత్నాలతో ముస్తాబు చేసి పంపాడు. విదేహరాజు కృతక్షణుడు, కోసలరాజు బృహద్బలుడు. మేబీ రామాయణ కాలం నుంచి వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ ఏమో. ఇంకా సీతమ్మదిను రాముడిది రాజ్యం. సో విదేహరాజు కృతక్షణుడు, కోసలరాజు బృహద్బలుడు, వీళ్ళిద్దరూ కలిపి 14,000 అశ్వాలను ఇచ్చారు. మీరు ఇది గుర్తుపెట్టుకోవడం తేలికండోయ్. రాముడు 14 ఏళ్ళు అడవులకు వెళ్ళాడు.
ఈ ఇద్దరు రాజ్యాలు కలిపి 14,000 గుర్రాలని గోవుల్ని ఇచ్చారు. వసతి రాజులతో కలిసి శైభ్యుడు అన్నవాడు మాలవులతో కలిసి త్రిగర్తరాజు, అంటే ఒక్క రాజు కాకుండా గ్రూప్ గిఫ్ట్ అన్నమాట, వాళ్ళు కలిసి బోల్డ్ని కానుకల్నిచ్చారు. కర్పాసిక దేశంలో ఉండే 1,00,000 మంది దాసీలు సేవలు చేయడానికి వచ్చారు. నిజానికి కర్పాసీలంటే వీళ్ళు ఈజిప్టు అటువైపు వాళ్ళు. వీళ్ళ వర్ణన ఎలా ఉందో తెలుసా? వారందరూ చూడండి, నల్లని శరీరం కలిగి ఉన్న వారట, పొడవాటి జుట్టుతో వివిధ ఆభరణాలు ధరించిన వారట, బక్కపల్చని దేహాలతో కండపట్టి ఉన్నారట, అన్ని పనుల్ని అత్యంత వేగంగా తేలిగ్గా చేసేస్తారట. అలా అప్పటి నుండి ఉన్నారు వాళ్ళు. సో మనం ఆఫ్రికాలో బ్లాక్స్ అనుకోవచ్చు, ఈజిప్ట్ అటువైపు వాళ్ళు వచ్చారు స్లేవ్స్. ప్రాగ్జ్యోతిషాధిపతి భగదత్తుడు యవనులతో కలిసి వాయు వేగం గల ఉత్తమ జాతి అశ్వాలని ఇచ్చాడు. ఆయన కూడా ద్వారం వద్దలే నిలిచిపోయాడట. ఎందుకంటే గుర్రాలు, మీరు చూడండి, గిఫ్ట్లు ఏంటంటే చేత్తో పట్టుకొచ్చే గిఫ్ట్లు తెచ్చి ఇచ్చేస్తున్నారు. సేవకులు, జంతువులు, పెద్ద పెద్ద సామాన్లని సాధారణంగా ఏంటంటే రాజుగారు ముందు పెట్టి ఇదిగో ఇదంతా చూడండి అని ప్రజెంట్ చేయాలి. అందుకని అలా గిఫ్ట్లు తెచ్చిన వాళ్ళందరూ ద్వారం దగ్గరే ఆగిపోతున్నారు. ఆ అశ్వాలని ఆయన అక్కడే వదిలేశాడు. ఎవరు? భగదత్తుడు అశ్వాలను తెచ్చాడు కదా, ద్వారం దగ్గరే ఆపేశారు. ఆయనకు మనం ఇంతకు ముందే విన్నాం అర్జునుడి దిగ్విజయంలో, పౌరుషం ఎక్కువ. ద్వారం దగ్గరే వదిలేసి మణులతో అద్దిన కత్తుల్ని తీసుకుని ఒక్కడే లోపలికి వచ్చాడట. అంటే వెయిట్ చేసే టైం ఓపిక లేదు మరి, ఆ గుర్రాలను అక్కడ వదిలి వెళ్ళిపోయాడు లోపలికి. ఎంట్రీ లేదు, లగేజ్ తగ్గించాడు. చిన్న చిన్న రాజులు జంతువుల్ని కానుకలుగా తెచ్చిన వాళ్ళు ద్వారం దగ్గరే సాయంత్రం దాకా ఆగిపోయారు. ఆ కానుకలు తీసుకోవడం గొప్పగా మొదలయ్యి నాకు పెద్ద శ్రమ అయిపోయింది. ఇదంతా దుర్యోధనుడు చెప్తున్నాడు. కానుకలు తీసుకోవడం బాగుంది అనుకుంటాం ఎవరైనా, గిఫ్ట్లు తీసుకోకూడదు ఎవరు అనుకుంటారు? ఎవరికన్నా గిఫ్ట్లు అందుకుంటుంటే బాగుంటుంది. వీడికి 2 కష్టాలు. న్యాచురల్గా వచ్చిన కష్టం ఏంటి? నాకు కాదు గిఫ్ట్లన్నీ వేరేవాడెవడికో వస్తున్నాయి, అది చూస్తూ చూస్తూ కొంచెం బాధ. అది పైగా శారీరక శ్రమ మొదలైంది. అంటే అన్ని గిఫ్ట్లు వస్తున్నాయి, వీడి చేతులు నొప్పుడుతున్నాయి. సో అంత దుర్యోధనుడు ఏమన్నాడు? విసుగొచ్చేన్ని కానుకలు వచ్చాయి అన్నాడు. సరే, వాడికైతే విసుగొచ్చింది, కానీ మీరు మాత్రం విసుక్కోకుండా ఈ మహాభారత కథల్ని మనం చెప్పుకోవటం నలుగురికి వినిపించండి. వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఏకపాద దేశీయులు రాజులు రంగురంగుల అడవి గుర్రాలను ఇచ్చారు. చీనులు అంటే చైనా, శక అంటే శకులు, ఓద్ర బర్బరులు, వనవాసులైన వార్షినేయులు, హారలు, హూనులంటే హూన్స్ ఉన్నారు. వీళ్ళందరూ అనేకులు ద్వారం వద్దనే ఆగిపోయారు. ఎందుకో చెప్తాడు వినండి. వాళ్ళు 10,000 కంచరగాడిదల్ని తెచ్చారు. అవి ఎంత బరువునైనా మోసుకుని వేగంగా వెళ్ళిపోతాయి. ఇంకా చెప్పాడు, చీనులు, అప్పటి నుండే వాళ్ళ స్కిల్ చూడండి జాగ్రత్తగా, అనేక రంగులు కలిగి మృగచర్మాలతో చేసి పట్టు పురుగు నుండి చేసిన దుస్తుల్ని కొంచెం కూడా పత్తి లేకుండా చేసి మెత్తటి మెరిసే దుస్తుల్ని తెచ్చారన్నాడు. మీకేమర్థమవుతుంది ఇక్కడ? మన దేశంలో సిల్క్ అన్న కల్చర్ లేదు. దుర్యోధనుడు ఏంటి, పత్తితో, అంటే కాటన్ ఉంది, కాటన్తో చేసే వస్త్రాలు ఉన్నాయి. సో పట్టు మనం అప్పటి నుంచి మేబీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దాన్ని చాలా గొప్పగా చెప్తున్నాడు దుర్యోధనుడు. పట్టు పురుగులతో చేసే పట్టుబట్టల్ని తెచ్చారని. సిల్క్ ఇచ్చారు, సిల్క్ గార్మెంట్స్ ఇచ్చారు చైనా వాళ్ళు వచ్చి. అది దుర్యోధనుడికి వింతగా బాగుగా అనిపించింది. ఇంకా రకరకాల ఆయుధాలు, గొడ్డళ్ళు ఇచ్చారు. చైనా వాళ్ళు అప్పటి నుండే రకరకాల చైనీస్ ప్రొడక్ట్స్, వెరైటీ ప్రొడక్ట్స్ అని ఇచ్చేవాళ్ళేమో. ఇంకా చాలా దూరంగా వేగంగా వెళ్ళగలిగే ఏనుగుల్ని ఇచ్చారు. విలువైన ఆసనాలు, వాహనాలు, రత్నాలు కూడా ఇచ్చారు. ఇంకా స్మార్ట్ ఫోన్లు ఇవ్వలేదు చైనా వాళ్ళు కాబట్టి. కానుకల గురించే వ్యాసభారతంలో ఎంత ఉందో చూడండి. ఇంకా అన్నాడు, మీరు మందర పర్వతాల మధ్యన ప్రవహించే శైలోదం అనే నదికి ఇరువైపులా వెదురు బొంగుల అడవుల్ని పాలించే రాజులున్నారు. ఖాస, ఏకసాన, అర్హ, ప్రధర, దీర్ఘవేణు, శారద, కుళింద రాజ్యాలివి. చీమలు భూమిలో తవ్వి బంగారాన్ని తీసాయి. అలా తీసిన బంగారం పిపీలికి, అంటే మట్టిలాగా ఉంటుంది, చిన్న చిన్న పోగులుగా, శాండ్ లాగా ఉంటుంది. ఆ బంగారాన్ని కుప్పలు కుప్పలుగా ఇచ్చారు. పౌడర్ ఫామ్లో గోల్డ్ ఇచ్చారు. అంటే వాళ్ళ దగ్గర స్పెషాలిటీ అది. మరి గిఫ్ట్లు అంటే అంతే కదా. ఇప్పుడు ఒక గిఫ్ట్ ఆ ఏరియా స్పెషాలిటీ ఎందుకు ఇస్తారు ఎవరైనా? ఆ గిఫ్ట్ చూడంగానే ఆహా ఇది ఆ ఏరియా మనిషి ఇచ్చాడు, ఈ ఆ ఏరియా రాజు ఇచ్చాడని గుర్తుంటానికి. అందుకని ఎవరెవరు వాళ్ళ ఏరియాలో బాగా స్పెషల్ గుర్తుండేలాగా అలా ఇచ్చారనమాట గిఫ్ట్స్. హిమాలయ పుష్పాల నుండి తీయని మధువునిచ్చారు. మహాసంపన్నులైన పర్వతరాజులు కని విని ఎరుగని రత్నాలని, వజ్రాలని, మణులని గంగానది అడుగున సంపాదించి తెచ్చారు.
ఎందుకంటే గంగా నది మొదలయ్యేది అక్కడ హిమాలయాల దగ్గరే. వాళ్ళకి బెస్ట్ సరుకు దొరుకుతుంది. ఆ నదిలో ఉన్న మణులు, భూమిలోని మణులు రకరకాల వింత వింతవన్నీ అక్కడ దొరుకుతాయి. అవన్నీ తెచ్చారు. ఉత్తర కైలాసం నుంచి ఔషధాల్ని తెచ్చారు. వారు కూడా యుధిష్ఠిరుడి ముందు చేతులు కట్టుకుని నిలబడ్డారు. దుర్యోధనుడు ఈ ఉత్తర రాజుల్ని ఫస్ట్ టైం, అంటే మీరు వినుండరు, ఈ మనం రెగ్యులర్ రాజ్యాల పేర్లన్నీ చాలాసార్లు వింటాం, కానీ అర్జునుడి దిగ్విజయం కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఎవరు వెళ్ళలేరు ఇప్పుడు దాకా అంత పైకి. పైగా వాళ్ళందరూ వింత వింత దేవతా స్వరూపులు వాళ్ళందరూ. కాబట్టి వాళ్ళ నుంచి తెచ్చిన గిఫ్ట్స్ మీద దుర్యోధనుడు చాలా ఎలాబరేట్గా చెప్పాడు, చాలా వివరంగా చెప్పాడు. అందుకే అంటున్నాడు చూడండి, నాన్న వాళ్ళు కూడా యుధిష్ఠిరుడి ముందు చేతులు కట్టుకుని నిలబడ్డారు. కిరాత దేశ వాసులు దక్షిణం నుండి చందనము, అగరు, మోపులు మోపులు తెప్పించారు. ఇంకా అక్కడ దొరికే వజ్రాలను తెచ్చారు. అక్కడ బంగారం మిక్కిలి కాంతితో ఉంటుంది. బాహ్లిక, కశ్మీర, కౌమార, ఘోరక, హంసకాయ, సిబి, త్రిగర్త, భద్ర, ఇలా ఇంకా చాలా రాజ్యాలు యోధుల్ని, యుద్ధం చేసేవాళ్ళని, దాసులని కానుకలుగా ఇచ్చారు. వంగ, కళింగ, మగధ, పుండ్రక, సాగరిక, శైశవ, కర్ణప్రావరణ రాజులు ద్వారం వద్ద నిలబడిపోయి ఉండిపోయారు. వారికి చెమట పట్టకుండా విసురుతూ, మీకు త్వరలో ప్రవేశం కలుగుతుంది, ఆగండి ఆగండి అని భటులు రాజుల్ని ఓదార్చారు. ఇది ధర్మరాజు కీర్తి. ఇది అతని అదృష్టం. ఇది లేని నేను సుఖంగా ఎలా ఉండను నాన్న? ఇది చూసి నేను సంతృప్తిగా ఎలా ఉండను అని అడిగాడు. ఇన్ ఆల్ హిస్ డిఫెన్స్, ఇన్ దుర్యోధనాస్ డిఫెన్స్, మిమ్మల్ని దుర్యోధనుడి ప్లేస్లో ఊహించుకోండి, ఆయన ఉన్న పరిస్థితుల్లో ఊహించుకోండి. అసూయ రాదా? నిన్న మొన్నటి దాకా ఏముంది ధర్మరాజు దగ్గర? అదే అంటాడు చూడండి. ఏంటంటే దీని తర్వాత ధృతరాష్ట్రుడు ఒక మాట అంటాడు, ముందు అది వినండి. నీ అన్న సొమ్ము నీది కూడా కదరా అంటాడు. నిజానికి కాదు కదా? మీరు చెప్పండి. ఆయనకు అసూయ ఉండటం సహజం. ఇప్పుడు వాళ్ళ నాన్న మీ అన్న సొమ్ము అయితే నీది అవదారా అని చెప్పేసినంత తేలిక. మనకి అన్నలు ఉంటారుగా, మనకి బావలు ఉంటారుగా, మనకి అక్కలు ఉంటారుగా. వాళ్ళ సంపద చూసి మన అసూయ పడమా చెప్పండి? కాకపోతే ఇక్కడ వచ్చే ఏకైక డిఫరెన్స్ ఏంటంటే, అసూయ పడడం మానవ సహజం. ఒకడికి ఎక్కువ ఉందంటే అబ్బా వాడికి అంత ఉందనుకుంటాం. సొంత మనుషులకు కూడా చాలా, వాళ్ళు మరీ మనని మించి చాలా పైకి వెళ్ళిపోతే అబ్బా భలే వెళ్ళిపోతున్నాడు రీడని అసూయ వస్తుంది. కానీ ఆ అసూయతో ఏం చేస్తావు? మనసులో పెట్టుకుని వదిలేస్తావు. అప్పుడప్పుడు కాస్త బాధపడతావు. మంచివాళ్ళైతే దాన్ని ఒక మోటివేషన్గా తీసుకుని కష్టపడతావు. వీడేం చేశాడు తర్వాత? అది అసలు ప్రాబ్లం. వాడికి ఎక్కువ ఉందంటే అసూయ పడడం సరే, దాన్ని తీసుకుని వాడిని నాశనం చేసేస్తావా? సరే. సో ఏంటంటే అసూయ ఉంటే నాకు కావాలనిపిస్తుంది, నువ్వు ప్రయత్నం చేయాలి. అందరికీ అన్నీ ఒకలా రావులే అనుకోవాలి. దుర్యోధనుడికి లేనిది లేదు. మీరు సభాపర్వం వినండి. గుడ్డిరాజైన తండ్రి గుద్దినట్లు చెప్తాడు. నీకేం తక్కువరా, కావాలంటే నువ్వు కూడా చెయ్యి యాగాలు. ఆహా, మనకి పని కాదు, పక్కన వాడు నాశనం అయిపోవాలి. నేను పైకి వెళ్ళను, వాడి కింద పడిపోతే చాలుగా. నేను పరిగెత్తను, కాబట్టి నువ్వు నడక మానేయాలి, నీ కాళ్ళు వెరక్కొట్టుకుని కూర్చోవాలి. అది లోకం తీరు. ఆ లోకానికే, కలియుగంలోని లోకానికే దుర్యోధనుడు ప్రతీక. అతను అంత సంపద చూసి ఏడ్చాడు. మనం కూడా తక్కువ కాదులేండి. ఇప్పుడు పక్కవాడి ప్రసాదంలో జీడిపప్పు వస్తే మన అదృష్టం కేసి ఆకలిగా చూస్తాం. ఏం చెప్తాం మనం, అంతే. మీరు అనొచ్చు, అసలు ధర్మరాజుకి తెలిసి తెలిసి దుర్యోధనుడికి ఎందుకు ఇచ్చాడండి ఈ పని? దానివల్లనే కదా వాడంత జలస్ ఫీల్ అయ్యాడు అంటారు. కష్టం పడిన వాడిని మనం అంటారు కదా. ఇప్పుడు బయటికి వెళ్ళి ఒక అమ్మాయిని ఎవడైనా ఏడిపిస్తే నీ బుద్ధి ఏమైంది, నువ్వు సరిగ్గా ఉండాలి కదా అంటారు. అవ్వచ్చు, కానీ కష్టపడిన వాడి మీద, దెబ్బ పడిన వాడి మీద ముందు నువ్వు రంకెలేస్తే విక్టిమ్ బ్లేమింగ్ అంటారు అది. సో ఎవడైతే బాధపడ్డాడో వాడిదే తప్పడం చాలా తేలిక పని. సో మీరు ఒకసారి ఆలోచించండి, ధర్మరాజు పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఏ శుభకార్యం జరిగినా తన వారికి ఉన్నతమైన బాధ్యతలు ఇవ్వటం మర్యాద. సొంత వాళ్ళు కదా, ఇప్పుడు వాళ్ళకి ఏమి ఇవ్వకపోతే ఏంట్రా ఈడు పెద్ద ఈడే చేసుకుంటున్నాడా, మన ఇన్వాల్వ్ చేయడా అనుకుంటారు. అందరికీ ఇచ్చాడు. పెద్దలు భీష్ముడికి, ద్రోణుడికి, సంజయుడికి, విదురుడికి అందరికీ ఇచ్చాడు. కృపాచార్యుల వారికి, అశ్వత్థామకి అందరికీ ఇచ్చాడు. వీడు డైరెక్ట్ కజిన్ బ్రదర్, మరి వీడికి ఇవ్వాలి కదా. దుర్యోధనుడికి ఏమిస్తాడు? వాడికి ఏమిస్తే ఏమంటాడో, కూర్చోమంటే పనికిరానా అంటాడు, నిలబడమంటే పనివాడినా అంటాడు, దేన్నన్నా ఎత్తరా అంటే చెయ్యి కింద పెట్టి లేపాలా అంటాడు, దించరా అంటే నేను తల వంచి చూడాలా అంటాడు. ఎలా చచ్చేది? అందుకని కానుకలు తీసుకోరా బాబు అన్నాడు. అందులో గొప్పే కదా. దానిలో కూడా ఎలా అయింది? ధర్మరాజు ఏం చేస్తాడు? ధర్మరాజు చూస్తూ చూస్తూ ఎవరితో గొడవలు పెట్టుకోడు. అందున
తన ఫంక్షన్ తాను చెడగొట్టుకుందాం అని ఎవడు అనుకోడు కదా. అలా జరగకుండానే చూసుకుంటాడు. విధి అలా జరిగిందంతే. సరే, ఇదండి రాజసూయంలో ధర్మరాజు సంపదను చూసి దుర్యోధనుడు వాళ్ళ నాన్న దగ్గర ఏడ్చిన ఏడుపు. మీరు కామెంట్స్లో ఆ వివరాలు చెప్పమన్నారు కాబట్టి చెప్పటం కోసం గోరఖ్పూర్ వారి వ్యాసభారతంలో నుండి తీసిన ఇన్ఫర్మేషన్ ఇది. మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి, నలుగురికి వినిపించండి. మన ఛానల్లో మిగతా కథల్ని హాయిగా వినండి. మళ్ళీ కలుద్దాం.